రాత్రి వేళ స్వార్థ నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నాతాను దావీదుని చూచి, ఆ మనుష్యుడవు నీవే. 13వ వచనం, నేను పాపము చేసితినని దావీదు నాతాను తనగా, నాతాను నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని సువార్త. పరిశుద్ధుడైన మా తండ్రి, నేను స్తుతిస్తున్నాం. మిదాసుల అంకుల ద్వారా మాకు ఇచ్చిన వర్తమానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ సువార్త కూడికను అలంకరించండి. మా మధ్యలో సిలువబడిన యేసుక్రీస్తుని మీరు విశేషముగా హెచ్చించి గణపరచమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ఆత్మలు పరిశుద్ధాత్మని ద్వారా ఆకర్షింపబోటకు సహాయం అనుగ్రహించమని మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుని దాసుని ద్వారా మంచి వర్తమానం మనం విన్నాం. ఈ రాత్రి విన్న వర్తమానాన్ని మన హృదయాల్లో దాచుకొని దావీదు అబ్రహాము జీవితంలో ఎలా దేవుని పట్ల నమ్మకంగా జీవించాడో అలా కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. సరే, రాత్రి సువార్త నిమిత్తమై 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7 అలాగే 13 వచనాలు మనం చదివిండగా ఒక 3 విషయాలు ఈ రాత్రి మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. 7వ వచనంలో మొదటిదిగా మనం ఆలోచిస్తే, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. హెచ్చరింపబడిన దావీదు దేవుని ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాడు. 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతాను తనగా పశ్చాత్తాపడిన దావీదు. 3వదిగా, నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను, పరిహారమునొందిన దావీదు. సో 3 విషయాలు: హెచ్చరింపబడిన దావీదు, పశ్చాత్తాపడిన దావీదు, పరిహారమునొందిన దావీదు. ఈ వర్తమానంకి వెళ్ళకముందు స్కాట్లాండ్లో ఉన్న కిల్మనార్క్లో ఒక పల్లెటూరు ఉంది. అంకుల్ గారు కిల్మనార్క్ వెళ్ళి వచ్చారు. ఆంటీ అంకుల్ గారు ఆ ప్రాంతంలో ఒక చిన్న సువార్త పత్రిక. ఆ పత్రిక పేరు ఏమిటంటే వర్షము అయినప్పటికీ, తెలుగులో, ఇంగ్లీష్లో ఈవెన్ ఇట్స్ రెయిన్ అని ఉంది. దాని సారాంశం ఏమిటంటే, ఆ కిల్మనార్క్ గ్రామంలో, అంటే ఆ ఏరియాలో గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ పేరు డగ్లస్. మంచి పాస్టర్. ఆయన అనుకున్న మంచి లక్షణం ఏమిటంటే, ఉదయకాలం ఆదివారమున ప్రభుని ఆరాధిస్తాడు, సాయంకాలమున వీధుల్లో సువార్త సేవ చేస్తాడు. ప్రతి ఆదివారం తనకున్న అభ్యాసం అది, ప్రభుని ఆరాధించడం. సాయంకాల వేళ బజార్లో పత్రికలు ఇస్తూ ఉంటాడు. ఒక ఆదివారం తను ప్రభుని ఆరాధించి సాయంకాల వేళ సువార్తకు సిద్ధపడుతుండగా 4ంటికి ఆయన బయట ఉంటాడు. 3:30కు తీవ్రమైన వర్షం స్టార్ట్ అయింది. అది కురుస్తూనే ఉంది. దాదాపుగా 4:15 అయింది. వర్షం వల్ల దేవుని దాసు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. 4:30 మరొక కుమారుడు ఉన్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ, ఒక 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పమన్నాడు. సరే, ఒకవేళ మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంటే
మీకు సమాధానం ఇస్తానన్నాడు. మొదటిది, డాడీ ఈవేళ మీరు సువార్తకి వెళ్ళరా అన్నాడు. డాడీ తడబడి వర్షం వల్ల ఈ ఆదివారం వాయిదా వేసుకున్న, ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం సువార్తకి వెళ్తా అంటాడు. రెండో ప్రశ్న, డాడీ ఈ వర్షంలో ఎవరైనా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా హఠాత్తుగా చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు డాడీ అన్నాడు. డాడీ నేరుగా పాతాళానికి వెళ్తారు బాబు అన్నాడు. మీకు ఇష్టమా అన్నాడు. నా ఇష్టం కాదు బాబు, వాతావరణ అననుకూలతను బట్టి ఈ సాయంకాలం వెళ్ళలేకపోయాను అన్నాడు. మూడవది, డాడీ మూడో ప్రశ్న వేస్తే కోపడ్డారు కదా అన్నాడు. లేదా అబ్బాయి అన్నాడు, మీ స్థానంలో నేను వెళ్ళొచ్చా అన్నాడు. ఈ రాత్రి లేదా ఈ సాయంకాల వేళ మీ స్థానములో నేను సువార్త పత్రికలు ఇస్తాను. నేను ప్రభుని నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు వెళ్ళమని, మీరు అనుమతిస్తే ఈ సాయంకాలం వెళ్తానన్నాడు. డాడీ తర్జన భర్జన పడ్డాడు. ఆ లోపల తను తాను ఆలోచిస్తూ కొన్ని సెకండ్లు సరే వెళ్ళరా అన్నాడు. బాబుకున్న ఆశ చూడండి, బాబుకున్న కోరిక, మీ స్థానంలో నేను వెళ్తాను సువార్తకు. సరే రెయిన్ కోట్ వేసుకున్నాడు, చక్కగా టోపీ పెట్టుకున్నాడు, ఒక పాలిథిన్ కవర్లో సువార్త పత్రికలు పెట్టుకున్నాడు. బజారులో నిలబడ్డాడు. బజారు నిర్మానుష్యంగా ఉన్నాయి, ప్రజలు అలజడి లేదు. కారణం వర్షం వలన అక్కడక్కడ మనుషులు కనబడతా ఉన్నాడు. సరే అడిగాడు, లోపల ప్రభుని అడిగాడు, ప్రభువా ఈ పత్రిక ఎవరికి చేరాలనో, ఎవరికి అవసరతో ఈ సాయంకాల వేళ వారికి అందిస్తా నీ సహాయం దయచేయమన్నాడు. మనసులో దేవుడు ప్రేరేపించాడు. బాయ్ ప్రతి గృహ దగ్గరికి వెళ్ళి ద్వారాలు తట్టి పత్రిక ఇవ్వమని చెప్పాడు. ఇలాగా ఆ వీధిలో ఆ ఏరియా అంతా తిరిగి చివరి ఒక పత్రిక ఉంది, సువార్త పత్రిక. పత్రిక ఇచ్చే దగ్గర కూడా ప్రార్థనాపూర్వకంగా ఇవ్వాలని నాకు అప్పుడు అర్థమైంది. అది ఇస్తూ, ప్రభువా ఒకే పత్రిక అవసరం ఉంది, ఈ సాయంకాలం మీద ఎవరికి అవసరం ఉందో, ఎవరికి అక్కరుగా ఉందో వారికి అందించేటట్టుగా నీ సహాయం దయచేయి ఆమేనన్నాడు. ఎదురుగా ఒక ఇల్లు కనబడతా ఉంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంట్లో ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి పేరు మేరీ స్లెచర్. తల్లిదండ్రులు ఎవరు లేరు ఇంట్లో. ఆ సమయంలో చిన్న వయసులో వివాహం కాకముందే అపవిత్రతకు లోనై జీవితంలో విరక్తి చెంది ఇలాంటి టేబుల్ ఎక్కి ఊరేసుకుంటా ఉంది. ఇది ఆ సందర్భం, ఆ సంఘటన. బాబు తలుపు తడుతున్నాడు, అమ్మాయి ఏమో కుడి చేత మెడకు అది బిగిస్తూ ఉంది. బయట బాదుతున్నాడు, ఏమండి దయచేసి రండి, ఇది మీకు ఇమ్మన్నాడు ప్రభు, నేను వెళ్ళాలి అని కేకేస్తున్నాడు. ఈ అమ్మాయి తర్జన భర్జనబడి సరే ఎవరు వచ్చారు, వారు వెళ్ళిన తర్వాత మరలా ఊరేసుకుందామని టేబుల్ దిగింది. దిగిన వెంటనే తలుపు తీసింది. బాబు బయట నిలబడి, అక్కగా సిస్టర్ ఇది దేవుడు మీకు ఇమ్మన్నాడు, ఇది చివరి పత్రిక, ప్రభు మీకు ఇమ్మన్నాడు, తీసుకోమని ఆవిడ చేతిలో పెట్టాడు. అమ్మాయి ఆ పత్రిక తీసుకొని కుడి చేతులంతా ఇలాగ మడిచి పిడికిలు బిగించి బాబును అలాగా ఇక్కడ కొట్టిందండి. కొట్టిన వెంటనే రక్తం కారుతూ ఉంది. బాబు ఏమన్నాడు తెలుసా, అక్క నన్ను కొట్టావని మీరు బాధపడద్దండి, నేను ఇచ్చిన పత్రిక మీరు చదివితే చాలక్క, గుడ్ బాయ్ అక్క, వెళ్ళొస్తానన్నాడు. బాబు ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయి పత్రిక తీసుకొని లోపలికి వెళ్ళింది. మళ్ళా లోపల ఆ బోల్ట్ వేసింది. ఈ టేబుల్ ఎక్కుతుంది, సాధ్యం కావట్లేదు. ఊరేసుకోవాలా, పత్రిక చదవాలా, తర్జన భర్జన, ఘర్షణ ప్రారంభమైంది. టైం అయింది, 10 అయింది, 11 అయింది. చిన్నగా చేతులున్న పత్రిక చదవడం ప్రారంభించింది. పరిశుద్ధాత్ముడు అమ్మాయితో మాట్లాడడం ప్రారంభించారు. ముగింపు వచ్చేసరికి
తనకు తెలియకుండానే కంట్లో నీరు కారుతా ఉంది. చివరికి ఎలాగైనా బాబుని కలవాలని కింద అడ్రస్ కనుక్కొని పరిగెత్తుకొని ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఊర్లో సరే తలుపు తట్టగానే పాస్టర్ గారు తలుపు తీశారు. అమ్మా ఎవరైనా వెంటబడ్డారన్నారు. లేదండి అన్నారు. మరి ఎందుకు వచ్చేవి రాత్రి వేళ? మరి ఈ పత్రిక ఒక అబ్బాయి ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, కూర్చొని అన్నాడు. బాబు గదిలోకి వెళ్ళి, బాయ్ ఎవరు వచ్చారు, లెగురా అన్నాడు. బాబు లెగట్లేదు. డాడీ నాకెవరు లేరండి స్నేహితులు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు? లేదురా ఎవరు వచ్చారు. సరే అబ్బాయి బెడ్షీట్ పక్కన పెట్టి హాల్లోకి వస్తే అమ్మాయి కూర్చోంది. అమ్మాయిని చూడగానే అక్క మీరు ఎలాగున్నారన్నాడు. బాగున్నారక్క. రెండోది నేను ఇచ్చిన పత్రిక చదివారక్క అన్నాడు. అమ్మాయికి నీరు కారుతా ఉంది. పాస్టర్ గారికి అర్థం కాలేదు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, అంకుల్ నా బ్రతుకు ఇది, నా జీవితం ఇది. మీ అబ్బాయి పత్రిక ఇచ్చాడు, చదివాను, అర్థం కాలేదు. యేసయ్యని ఎలా నమ్ముకోలో ఇక్కడికి వచ్చాను. రెండోది మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. కూర్చోబెట్టాడు, సువార్త చెప్పాడు. అమ్మాయి శ్రద్ధగా విన్నది. మారు మనసు పొంది యేసు రక్తంలో పాపం కడుక్కున్నప్పుడు ఈ అబ్బాయి ఒక మాట అన్నాడు, డాడ్ లుక్ ఎట్ హర్, అమ్మాయిని చూడు. వాళ్ళ డాడీకి ఏడుపు మామూలుగా రాలేదండి. డాడీ మీరెందుకు ఏడుస్తున్నారు? అమ్మాయి క్షమాపణ కొరకే, ప్రభులో నడిపించడానికే ప్రభు మిమ్మల్ని వాడుకున్నాడు అన్నాడు. ఈ రాత్రి సోదరా సోదరి, ప్రభు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ మీద వాత్సల్యత చూపిస్తాడు, నీ మీద కరుణ చూపిస్తాడు. సో 12వ అధ్యాయం 7వ వచనంలో దావీదు హెచ్చరింపబడుతున్నాడు దేవుని ద్వారా. 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి దాదాపుగా సంవత్సరం పాటు గ్యాప్ వచ్చిందని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నాడు. సో 11వ అధ్యాయం చివరి వచనం, 12వ అధ్యాయం మొదటి వచనానికి దాదాపుగా దేవుడు దావీదుని హెచ్చరించడానికి సంవత్సరం పాటు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. సోదరా సోదరి, దేవుని దాసులు అంకులు గారు ఇందాక చెప్పారు, దేవుడు పాపాన్ని ఎప్పుడు సహించజాలడు. విశ్వాసి పాపం చేసినా దేవుడు దండిస్తాడు, ఇందులో అనుమానం లేదు. పాపి పాపం చేస్తే దాని తీవ్రత ఏమిటో ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసి పాపం చేస్తే దేవుడు ఏమన్నాడు, లేదా దేవుడు ఆ శిక్షను తీసేశాడని బైబిల్ చెప్పట్లేదు. ఏ విశ్వాసైనా పాపం చేస్తే దాని తీవ్రత, దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటావని దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. కానీ రాత్రి వేళ విశ్వసించిన మనం జాగ్రత్తగా ఉందాం, పాపం చేయకుండా జాగ్రత్తగా ఉందాం, పవిత్రత కలిగి ఉందాం. సరే, రాత్రి సువార్త పరంగా దావీదు పాపము చేసినప్పుడు దేవుడు ఎందుకు హెచ్చరించాడు అని పరిశీలిస్తే, దేవుడు జాలి, కనికరం, వాత్సల్యత కలిగిన వాడు. నువ్వు చాలా పాపం చేస్తున్నా, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నా, దేవుని వ్యతిరేకిస్తున్నా, దేవుడు ఎప్పుడో నిన్ను తీసేయచ్చు ఈ లోకంలో నుండి, నీ యాత్ర ముగించవచ్చు. కానీ దేవుడు శిక్షిస్తే మరలా వేగవరానికి నువ్వు రాలేవు, తిరిగి ప్రాంతానికి రాలేవు, ఏలూరు జిల్లాలోకి ప్రవేశపెట్టలే. కాబట్టి రాత్రి దేవుడు హెచ్చరించక ముందే ఈ రాత్రి ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు, కనికరంతో నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, ఈ రాత్రి వేళ గుర్తు చేసుకో. దేవుడు ఆది కాండం నుండి మనం చూస్తుండగా తన ప్రేమ ఎలాగా బయలుపరిచాడో, తన వాత్సల్యత ఎలా బయలుపరిచాడో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం 6వ అధ్యాయంలో భూలోకం చెడిపోయిందని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది.
ఇలాంటి సందర్భంలో దేవుడు సర్వలోకాన్ని ఎలా హెచ్చరించాడు, లేదా ఆయన ఎలాగా ప్రజలని ఆ తీర్పులోనికి తెచ్చాడో మనం బైబిల్ గ్రంథంలో చదువుతుండగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడినది. నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఓడ్చా. సో 11వ అధ్యాయం 7లో హెబ్రీ పత్రిక 11లో దేవుని చేత నోవహు హెచ్చరింపబడి. దేవుడు నోవహుని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు? 2 కారణాలు చెప్పాడు. మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మానవ తలంపులు చెడిపోయాయి, ఊహలు, ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ చెడిపోయావని బైబిల్ చెప్తా ఉంది. అదే 11వ అధ్యాయం 6వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో భూలోకం దేవుని సన్నిధానంలో చెడిపోయి ఉండెను. అమార్చుడు మానవ తలంపులు చెడిపోయాయి. 6:5లో 11లో భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. 12వ వచనంలో భూలోకములో సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. సందర్భాన్ని చూస్తే భూలోకం దేవుని ఎదుట ఎలా తీర్పుకు నిలిచిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. నోవహు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. 120 ఏళ్ళు దేవుడు నోవహు ద్వారా భూలోకాన్ని హెచ్చరించాడు. తన తీర్పు రాకముందు, తన ఉగ్రత రాకముందు, దేవుని ప్రళయం రాకముందు దీర్ఘశాంతముతో మానవుని దేవుడు ఎలా హెచ్చరించాడో చూడండి. ఈవెన్ నోవహు కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నోవహు, వెళ్ళి నీ భార్యకు, నీ కుమారులకు, నీ కోడలకు చెప్పు, నా ప్రళయం, నా ఉగ్రత, నా తీర్పు వస్తూ ఉంది ఈ ప్రపంచం మీదికి. ఏ మనిషి బ్రతకడు, ఏ మనిషి జీవించడు, ఏ మనిషి లోకములో జీవప్రాప్తి అనేది ఉండదు. కాబట్టి నీ ఇంటి వారికి మొదట చెప్పు. రెండవది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలకి నా తీర్పుని ప్రకటించు. ఆ తీర్పుని తప్పించుకోవాలంటే, ఆ ప్రళయం నుండి కాపాడుకోవాలంటే నేను అనుగ్రహించే ఆ రక్షణ ఓడలోనికి మనిషి రావాలని ఈ స్వార్థ చెప్పు. ఆ ఓడ ఆ ప్రభుని గురించి, ఆ ప్రేమను గురించి, లేదా జాలిని గురించి, ఆ దయాళత్వాన్ని గురించి, నా ప్రేమ ఈ ప్రజలకు తెలియచేయి. 5వ అధ్యాయంలో మరణం కనబడుతూ ఉంది. 6, 7 అధ్యాయంలో దేవుని తీర్పు వస్తూ ఉంది. మానవుడు ఈ రెండింటిని ఎదుర్కోవాలి. తథ్యం ఇది. మరణాన్ని ఎదుర్కోవాలి, ఆ తదుపరి దేవుని తీర్పు ఎదుర్కోవాలి. ఇందాక మనం విన్నాం, అబ్రహాము ఎంతకాలమైనా మరణానికి వెళ్ళాడు, షారా వెళ్ళింది, దావీదు కూడా మరణించాడు. లోకంలో పుట్టిన ప్రతి మానవుడు మరణింపక తప్పదు. కానీ సోదరుడా, మరణము ద్వారా నీ జీవితం ముగింపు లేదు. బైబిల్ ఇచ్చే సమాధానం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25 నుండి రాస్తూ పౌలు ఆయన ఇలా రాశాడు, మనుషులందరికీ తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. గాడ్ ఈజ్ అపాయింటెడ్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. దేవుడు నియమించిన దినం, ఒక దినం ఉంది. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ మీదట తీర్పు జరుగును. సోదరా, నీ పాపానికి నువ్వు తీర్పు పొందక తప్పదు. నీ పాప శిక్షకు తీర్పునందక తప్పదు. ఏ రోజైనా యాత్ర ముగించాల్సిందే, ఏ రోజైనా లోకాన్ని విడవాల్సిందే. కానీ పాపములో ఉండి పాపములో మరణిస్తే దేవుని తీర్పు ఎదుర్కోవాలి. అది నీ వల్ల కాదు, నీ చేత కాదు. దేవుని తీర్పు ఎదుట భూలోకం నిలబడలేదు. దేవుని
ప్రపంచాన్ని తుడిచేసింది నోవహు దినాల్లో. ఒక నోవహు దేవుని హెచ్చరిక విని తన ఇంటి వారి కొరకై, తాను తన ఇంటి వారి కొరకై దేవుని తీర్పు తెప్పించుకున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని తీర్పు తెప్పించుకోవాలంటే ఈ రక్షణ ఓడలోనికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ ప్రేమ, ఈ జాలి, ఈ కనికరం, ఈ వాత్సల్యత నీకు అర్థమైతే రాబోయే తీర్పు ఉంది సోదరా. రాబోయే తీర్పు అది చాలా భయంకరమైనది. ఘోరమైన శిక్ష ఉంది పాపికి. దేవుని ఉగ్రత ఉంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, దేవుని కుమారుడు అగ్ని జ్వాలలో ఎలా ప్రత్యక్షము కాబోతున్నాడు, సర్వలోక మానవాళికై తీర్పు తీర్చడానికి వస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆ రోజు ప్రళయము ద్వారా మానవుని హెచ్చరించిన మానవుడి వెనక దేవుని తీర్పుకి లోనయ్యాడు. అది మొదటిది. రెండవది, ఇదే ఆదికాండం అంకుల ద్వారా విన్నాం. సో అబ్రహాము జీవితంలో ఒక్క పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను. తను దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. కల్దీలను ఊరను పట్టణంలో ఉన్నాడు. సో కల్దీలను ఊరను పట్టణంలో భయంకరమైన ప్లేస్లో అబ్రహాం ఉన్నాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమై, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2లో మహిమగల దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నువ్వున్న ప్రదేశం భయంకరమైనది, చాలా పాపముతో నిండిన పట్టణం, దేవుని ప్రళయం, ఉగ్రత, దేవుని తీర్పు వచ్చే పట్టణం. విడవమన్నప్పుడు అబ్రహాం విడిచొచ్చాడు. అబ్రహాం దాటొచ్చాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. నోవహు దేవునికి లోబడ్డాడు. మూడవదిగా, ఇశ్రాయేలు చరిత్రలో వారు బబులోను చెరకెళ్ళేటప్పుడు సో దేవుడు వారిని కూడా హెచ్చరించాడు. దేవుని ప్రేమ చూడండి. బబులోను చెర వస్తుంది, ఇశ్రాయేలులారా మీరు జాగ్రత్తగా ఉండండి. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7లో యేస్కేలు, నేను ఇశ్రాయేలుల మీద కావలివానిగా నియమించున్నాను, కాబట్టి నీవు వారిని హెచ్చరించవలెను. సో యేస్కేలు ఒక కావలివాడు. దేనికి? రాబోయే అపాయం ఉందని ప్రజలు హెచ్చరించరు. ఇది యేస్కేలుకి ఇచ్చిన టాస్క్, ఇది పని అది. సో అదే వచనంలో 8లో దుర్మార్గుని హెచ్చరిక చేయమన్నాడు. ఒక పాపిని హెచ్చరించు యేస్కేలు. వాడికి తీర్పు ఉందని చెప్పు, అతనికి అపాయం ఉందని చెప్పు, అతనికి నాశనం వస్తుందని చెప్పు. యేస్కేలు ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించు, 70 ఏళ్ళ చెర వస్తుందని. అలాగే నా ప్రజలు పాపము చేసిన వారు, నాకు దూరమైన వారు, దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణిస్తే భూమి కింద పతాళం ఉంది, నిత్య నాశనం ఉంది. పండ్లు కొరుకుతాడు, రొమ్ము గుద్దుకుంటాడు. యేస్కేల్ ఆ దుర్మార్గునికి నా ప్రేమ చెప్పు, నా జాలి చెప్పు. సోదరా సోదరి, ఈ రాత్రి వేళ దేవునిని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, పాప బంధకాలం ఉన్నా సరే, దేవుడు తన ప్రేమ ద్వారా, తన కనికరము ద్వారా, తన జాలి ద్వారా, ఈ రాత్రి తన కుమారుని ద్వారా, ఈ సువార్త అనే ప్రేమ ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పే నేను, మా నాన్న సబ్ ట్రెజరీ ఆఫీసర్, మా అమ్మ టీచర్. ఒక సినిమా టికెట్ కొని 5,000 పెట్టుకున్నాను. పగటి వేళ ఆ షోకి వెళ్ళాలి నేను. రాత్రి డాబా మీద పడుకొని ఉండగా దేవుడు, అబ్బాయి ప్రకాష్, నేరుగా ఈ రాత్రి వేళ నీ ప్రాణవాయు తీస్తానన్నాడు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావన్నాడు దేవుడు హెచ్చరిస్తుండగా అర్థం కాలేదు, నిద్రపోయాను. రెండవసారి చెప్తున్నా, ఈ రాత్రి ప్రాణం తీస్తానన్నాడు. చేతులు వణికాయి,
ప్రభువా ఒక్క అవకాశం నేను నమ్ముకుంటాను, నిన్ను స్వీకరిస్తాను, సినిమాకి వెళ్ళవలసిన వాణి దేవుడు ఎలా హెచ్చరించాడో చూడండి. ఒకవేళ ఆ రాత్రి దేవుడు నా ప్రాణం తీసేస్తే ఈ రాత్రి మీ ముందు నిలబడేవాడిని కాదు, సాధ్యమైంది కాదు. నిత్య నాశనం, పాతాళం, అగ్ని గంధకలం మండే గుండంలో యుగ యుగాలు వెళ్ళేవాడిని, యుగ యుగాలు మరలా రాని ప్రదేశానికి వెళ్ళేవాడిని. దేవుడు తన ప్రేమ, కనికరం, జాలి, తన వాత్సల్యత దేవుడు నా పట్ల ప్రదర్శించాడు. దేవుడు పాత నిబంధనలు ఎలా హెచ్చరించాడో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినప్పుడు ప్రభు కూడా అదే చెప్పాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ప్రభు ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. తను జీవించిన 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎలా చెప్పాడో, ఎలా హెచ్చరించాడో చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. చాలు నాయన, మారు మనసు పొంది సువార్త నమ్మండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మానవుడిగా వచ్చి శరీరాన్ని ధరించి అనేక అద్భుతాలు జరిగిస్తూ, సూచక్రియలు జరిగిస్తూ మానవాళి పట్ల తండ్రైన దేవుని ప్రేమను కుమారుడు ఎలా చూపించాడో చూడండి. ఎలా ప్రదర్శించాడు, ఎలా జాలి చూపించాడు. సోదరా, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఈ పరిస్థితులు చూస్తుండగా ఎస్కటాలజీ, రాకడ శాస్త్రం రాసిన పండితులు చెప్తూ లేటెస్ట్గా దేవుడు ఈ ప్రపంచానికి క్లైమాక్స్, ముగింపు పలికే దినాలు మనం ఉన్నాం. ఈ రాత్రి సోదరి, నీ జీవితాన్ని కూడా దేవుడు క్లైమాక్స్, ముగింపు పలకబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పాపం చేస్తున్న నీవు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు, ఇక మారు మనసు లేకుండగా, పాప క్షమాపణ లేకుండగా, ప్రభు రక్తంలో పాపాలు కడుక్కోకుండగా ఈ రాత్రి దాటి వెళితే ప్రభు క్లైమాక్స్, ముగింపు పలుకోవచ్చు. ఇది తథ్యం. మా బంధువులో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోతే కారుణ్య అనే ఆర్టికల్ ద్వారా ఉద్యోగం పొందాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, యూడీసీగా 1,70,000 పెట్టి పల్సర్ కొన్నాడు. ఊరెళుతూ మా ఊరు పాస్టర్ అగ్గుపడ్డాడు దారిలో, హైవేలో. పాస్టర్ గారు ఒక సెకండ్ ఆగమన్నాడు. ఆగాడు. పాస్టర్ గారు తాగిన మైకంలో పాతాళం ఎంత దూరం అన్నాడు. చెప్పండి పాస్టర్ గారు, పాతాళం ఎంత దూరం అన్నాడు. తెలిదిరా అన్నాడు. జేబులో కత్తి తీశాడు. మా బంధువుల అబ్బాయి, నిన్ను పొడుస్తాను, పాతాళం ఎంత దూరం అని చెప్పాడు. పాస్టర్ గారు ఆలోచించి, సార్ బాబు, పాతాళం ఎంత దూరం నాకు తెలీదు, అయితే నువ్వు అనుకోనంత దూరం రా అన్నాడు. అంతే, నువ్వు అనుకోనంత దూరంలో ఉందన్నాడు. అంతేనన్నాడు. తాగిన మైకంలో కొత్త బండి 170 మీద వెళుతున్నాడు. ఏదో 100 మీద వెళితే నేను వెళ్ళు మార్గం నా యేసుకు తెలియని పాట పాడవచ్చు. 170 మీద వెళుతున్నాడు. ఏ పాట పాడవచ్చు? ఇంకా పరదేశంలో ప్రియులారా మన పురము ఇది కాదు ఇది. సో 170 మీద వెళుతున్న వ్యక్తి వెనక నుండి లారీది వీడే ఢీకొట్టి లారీ క్యాబిన్ ముందుకు ఎగిరిపడి ఈ పుర్రె పగిలి మెదడు చిట్లి అక్కడే స్పాట్లో డెడ్ అయ్యాడు. పాస్టర్, పాతాళం ఎంత దూరం, నువ్వు అనుకోనంత దూరంలో ఉంది. ఈ రాత్రి సోదరుడా, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితం ముగింపు దేవుడు పలకక ముందే, నీ యాత్ర ముగించక ముందే మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని
దేవునిని ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. సో దావీదు కూడా పాపం ఎవరికి తెలియదనుకున్నాడు. సోదర, తనకు యోవాబుకి బత్షెబకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నాడు. పాపాన్ని కప్పేశాడు. అపరాధ భావాన్ని కలిగి ఉన్నాడు దావీదు. జీవితంలో నెమ్మది లేదు, జీవితంలో సమాధానం లేదు. పాపము చేసే ఏ వ్యక్తికైనా, ఏ వ్యక్తిరాలకైనా పాపము చేసిన తర్వాత నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ రాత్రి కూడికలో చాలామంది నెమ్మది లేకుండా కూర్చున్నారు, సమాధానం లేకుండా కూర్చున్నారు. కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుని దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడో చూడండి. దావీదుని తిరిగి తీసుకురావడానికి, లేదా దావీదుని తిరిగి ఆ ప్రేమలో మరలా తీసుకురావడానికి దేవుడు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ రాత్రి వేళ సోదర, నువ్వు చేసిన పాపాన్ని వెంటనే దేవుడు శిక్షించవచ్చు, కానీ దేవుడిని పరలోకం చేర్చాలని, ఆ నిత్య శాస్త్రంలో చేర్చాలని, ఆ నిత్య రాజ్యంలో చేర్చాలని దేవుడు తన ప్రేమ, కనికరం, జాలి తన కుమారుని ద్వారా ఈ రాత్రి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ రాత్రి ప్రేమ నీకు అర్థమైతే, ఈ జాలి అర్థమైతే, దావీదు హెచ్చరింపబడినట్టుగా దేవుడి రాత్రి తన ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరిస్తాడు. డిఎల్ములో ఒక మాట అన్నాడు, దేవుడు ప్రేమతో హెచ్చరిస్తాడంట. మొదటిది, ఆయన మాట వినకపోతే ఇక మంచములో పెడతాడంట. హెచ్చరిస్తాడు ప్రేమతో. ఆయన మాట వినకపోతే ఇక చివరికి ఆయన సమాధి తీసుకెళ్తాడు. ఇది దేవుడిచ్చే ఒక గొప్ప ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కాబట్టి దావీదు ఆ పాప అపరాధ భావాన్ని కలిగినప్పుడు, నాతాను వెళ్ళినప్పుడు, దావీదు ఆ పాప హెచ్చరిక విన్న తర్వాత తిరుగుబాటు చేయలేదు. దావీదు దేవుని వ్యతిరేకించలేదు, దేవుని దూషించలేదు. ఆ ప్రకటన వినగానే ఆ మనుష్యుడవు నీవే ఈ రాత్రి పాపం చేసే పాపులారా, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇచ్చే ఆ నిర్వచనం చూడు, ఆ మనుష్యుడవు నీవే. సో రోమాపత్రిక 3:23లో పాపము చేసిన అందరూ అన్నాడు. సో ఈ రాత్రి ఆ పాపము చేస్తున్నది నీవే. కాబట్టి నెమ్మది దొరకట్లేదు నీకు, సమాధానం లేదు, శాంతి లేదు. డబ్బు ద్వారా సమాధానం లేదు, డబ్బు ద్వారా శాంతి లేదు. షారుఖ్ ఖాన్ ఒక మాట అన్నాడు, కరణ్పతి జీ ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నాడు. ఈ మాట అడిగినప్పుడు ఆ షారుఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం, సినిమా యాక్టర్, కానీ మీ కోట్లు ఉన్నాయి, సంపద ఉంది, అభిమానులు ఉన్నారు, ఆస్తి ఉంది, మీరు మీ భార్య మీ పిల్లలు సమాధానం సంతోషం ఆ కలిగిన ఒక సన్నివేశాన్ని చెప్పమన్నాడు. ఆయన అన్నాడు, ఒక నిమిషం ఆగి, కరణ్పతి జీ, నా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి, అభిమానులు సంపాదించాను. నా ఫ్యామిలీలో సంతోషం, సమాధానం, శాంతి కొరకే నేను, నా భార్య, 2 కుమార్తెలు, నా కుమారుడు రోజు తాగుతామన్నాడు. ఈ మాట చెప్పింది ఒక సెలబ్రిటీ అయిన షారుఖ్ ఖాన్ గారు. ఈ రాత్రి సోదర, నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు, ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరకదు. దావీదుని హెచ్చరించినట్టుగా ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. సరే, దావీదు ఆ హెచ్చరిక విని తను ఏం చేశాడు? మరలా వెళదాం. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం. దావీదు, నేను పాపము చేసితినని
దావీదు నాతో అనగా నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించి. అక్కడ ఆగుతున్న తమ్ములారా, సోదర స్నేహితుడు, రాత్రి వినండి. నీ పాపమును పరిహరించాను. దావీదు పాపాన్ని దేవుడు పరిహరించాడు. ఈ రాత్రి ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. సో మానవుల కొరకై సర్వలోక మానవుల యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై దేవుడు తన కుమారుని పంపాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10లో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల ప్రాయచిత్తమై అవర్చాలి. మానవుని యొక్క పాపముల ప్రాయచిత్తమై అవర్చుడని సర్వలోకం దేవుని ఎదుట పాపము చేస్తుండగా, దేవుని వ్యతిరేకించుండగా, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు గురేయుండగా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పాపముల ప్రాయచిత్తమై, సోదరులారా, మానవుల పాప ప్రాయచిత్తం కలగాలి అంటే దేవుడే తన కుమారుని ఎలాగ మన కొరకు పంపాడు. తన ప్రేమ, తన కనికరం, తన జాలి, మానవుని పాప శిక్షను యేసుక్రీస్తు ఆ కల్వరిగిరిలో ప్రాయచిత్తార్థ బలిగా మన పాపముల కొరకై సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తమై ఘోర శిక్షను అనుభవించాడు. ఏ పాపము లేనివాడు ఆయన, ఏ దోషం లేనివాడు ఆయన. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కానీ మానవుని యొక్క పాపాల కొరకే పాపగ్రాహిగా, శాపగ్రాహిగా సిలువలో రక్తధారలు చిందించాడు. తానే మానవుని స్థానంలో నిలబడ్డాడు. భయంకరమైన శిక్షను అనుభవించాడు. శిరస్సులో ముళ్ళ కిరీటం, కాలు చేతులు మేకులు దిగ్గొట్టారు. సోదర జోసిఫస్ అనే యూదుల చరిత్రకారుడు సిలువను గురించి ఒక్క ముక్కలో రాశాడు. ఏ మానవుడు కనీ వినగరి ఎరగని శిక్షను యేసుక్రీస్తు కల్వరి ధారలో, రక్తధారలో రక్తసిక్తమై ఘోరమైన మరణాన్ని అనుభవించాడు. మనిషి ఈ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఈ 4-5 మధ్యలో ఒక తిత్తి ఉంటుందంట. ఆ తిత్తి ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువై రక్తనాళాలు చిట్లి ఆ తిత్తిలో పడతావంట మెడికల్ టెర్మినాలజీలో. ప్రభుని అలా బల్లెంతో పొడిచినప్పుడు ఆ గుండె దగ్గరికి వెళ్ళి ఆ నీరు రక్తము కాడి ఆయన చనిపోయినట్టు నిర్ధారణ చేయబడింది. కారణం, ప్రాయచిత్త బలి జరగాలంటే, పాపాలకు పరిహారం కలగాలంటే, పాపానికి ఆ శిక్షను అనుభవించాలంటే యేసుక్రీస్తు ఎంత ఘోర శిక్షను అనుభవించాడు. నీ పాపముల కొరకే, మనందరి పాపాల కొరకే, మనందరి దోషాల కొరకే పిలాతు ఎదుట అన్యాయపు తీర్పు నిందిన వాడే శిక్షను అనుభవించాడు. ఆయన ఘోర మరణాన్ని అనుభవించాడు. దేవుని రౌద్రం, కోపం, శాపం దేవుని కుమారుని మీద కుమ్మరించబడినప్పుడు, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. సోదరా, అంత ఘోర శిక్షను అనుభవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ సోదర, నీ పాపానికి పరిహారం కలగాలంటే, నీ పాపానికి ప్రాయచిత్తం కలగాలంటే దావీదులాగా ఒప్పుకుంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేసి తిని. ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకుంటే నాతాను సెలవిచ్చినట్టుగా నీ పాపం పరిహరించబడేను. పాపాలు పరిహరించే ప్రభు ఉండగా, పాప క్షమాపణ కలిగించే ప్రభు ఉండగా, ఈ రాత్రి వేళ ప్రభు ఎదుట పాపం ఒప్పుడానికి ఇష్టపడతావా? ప్రభు రక్తములో పాపాలు కడివేయడానికి ఇష్టపడతావా? ప్రభు యొక్క క్షమాపణ పొంది, ఇందాక అంకుల్ గారు చెప్తూ, ఆ నిత్య శ్వాస్తం, ఆ నిత్య రాజ్యం, ఆ నిత్య పరలోకానికి వారసుడివి
వారసురాలు కావాలి అంటే ఈ రాత్రి వేళ పాప క్షమాపణ, ప్రభు రక్తంలో పాపాలు కడుక్కొని ప్రభునందు హృదయంలో విశ్వసించి ఆ నిత్య రాజ్యానికి, ఆ నిత్య శాస్త్రానికి వారసుడు కావాలని, వారసురాలు కావాలని ప్రభు పరిశుద్ధాత్మని ద్వారా నేను ప్రేమించి ఆయన ఆహ్వానిస్తుండగా ఈ రాత్రి రక్షణ సువార్తను విని కూడా తృణీకరిస్తే ఇక ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ భూలోకం నుండి సంఘాన్ని తీసివేయబడిన తర్వాత ఒకవేళ రక్షింపబడ కోరికున్నా సాధ్యం కాదు సోదర. బందెలో ప్రాణం ఉండగానే, ఊపిరుండగానే ఈ రాత్రి వేళ యేసు రక్తములో పాపాలు కడుక్కోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి ప్రభుకి హృదయంలో చోటు ఇవ్వాలని ప్రభు పక్షంగా బతిమలాడుతూ, ప్రభు పక్షంగా పరిశుద్ధాత్మని ప్రేరేపణ ప్రభు కలిగిస్తుండగా ఈ రాత్రి యేసయ్య నమ్ముకొని నిత్య రాజ్యానికి, నిత్య స్వాస్థానికి వారసులు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియ సోదర సోదరి, ఈ రాత్రి వేళ ప్రభు తేటగా తన సువార్తను వినిపించుండగా ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుండగా, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతూ ఉండగా ఈ సువార్త విని కూడా అలా దాటి వెళితే తర్వాత వచ్చే తీర్పు, తర్వాత వచ్చే ఉగ్రత చాలా భయంకరమైనది. దాన్ని తట్టుకోలేదు తాళజాలు. ఈ రాత్రి ప్రభు హెచ్చరించాడు ప్రేమతో. ఈ ప్రేమను స్వీకరించి ఈ రాత్రి పాపం ఒప్పుకోవడానికి ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ రాత్రి ప్రభు ఎదుట పాపాన్ని ఒప్పుకోవడానికి మీరు ఆశపడితే మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు. నీ రక్తధారలో కడిగి వేస్తే నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించంటే దావీదులాగా ఒప్పుకుంటే ఈ రాత్రి వేళ ప్రభు క్షమిస్తాడు నీ పాపాన్ని. పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తాడు. ఆ నిత్య రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆశ నీకుంటే నేటికి మారు మనసు లేకుండగా, పాప క్షమాపణ లేకుండగా, ప్రభు రక్తదారిలో పాపాలు కడుక్కోకపోతే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా ప్రేరేపిస్తుండగా యేసుకు నా హృదయం ఇస్తాను, యేసు రక్తధారలో పాపాలు కడిగి వేసుకుంటానని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకేసారి అడుగుతాను. మీరు ఉన్న చోట మీ కుడి హస్తం పైకెత్తితే ప్రార్థన చేస్తాం. ప్రభుకి అప్పగించి మిమ్మల్ని పంపేస్తాం. ప్రభుకి నా హృదయం ఇస్తాను, ప్రభు రక్తంలో పాపం కడుక్కుంటాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తితే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? మంచిదమ్మా. ఇంకెవరైనా? ఈ రాత్రి వేళ ప్రభుకి నా హృదయం ఇస్తాను, ప్రభు రక్తంలో పాపాలు కడుక్కుంటాను. యవనస్తులైనా యవనస్తురాలైనా ఈ రాత్రి వేళ ప్రభు ప్రేరేపిస్తుండగా అలాగే చేతులు ఎత్తపోయినా పర్లేదు, ఈ కూడిక అనంతరం మీరు ముందుకు వస్తే ఎలా ప్రభు నమ్ముకోవాలనో కొన్ని మాటలు చూపించి ప్రార్థనాపూర్వకంగా ప్రభుకి అప్పగిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నా. విదాసుల అంకుల ద్వారా మాకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి స్తుతిస్తున్నా. స్వార్థను ప్రకటించాం ప్రభా. పరిశుద్ధాత్ముని ద్వారా మీరే స్వార్థ ద్వారా తాకి మీరే వారిని ముందుకు నడిపించమని ఈ రాత్రి కుడికలో మీరు ఇచ్చిన సహాయం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన పరిశుద్ధులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమెన్.